ఇప్పుడు రీసెంట్ లేటెస్ట్ ఏంటంటే నిన్నటిదాకా అసలు నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి జ్యోతిష్యం ఇప్పుడు పూర్తిగా ఫలితాలు గట్టిగా ఉన్నాయి. గతంలో వారు పలానా సినీతారులు విడాకులు తీసుకుంటా అని చెప్పిన జరిగింది, ఇంకోటి చెప్పాను జరిగిందని చెప్పి నిన్న మొన్న కూడా అసలు ఊదర కొట్టినటువంటి ఒక మహానుభావుడు ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఒక 5 minutes బ్యాక్. మేము కూడా చూస్తున్నాం. అదే పెద్ద మనిషి ఏమంటాడంటే ఇదో చూడండి. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా మంగళాకాంక్ష. అయితే ఈయన అయిపోతే ఇంకో బఫర్ ఉన్నాడు, జీవీఎల్ఎన్ చారి అని చెప్పి. ఆయన అయితే చంద్రబాబు నాయుడు ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు కూడా చెప్పాడు మానవాడు. రైట్. కానీ వేణుస్వామి బయటకు వచ్చి మరి తను ఎలా ఏవేవి అనుసరించి చెప్పానో అది జరగలేదు అంటూ ఒక క్లారిఫికేషన్, క్షమించండి అంటూ ఒక మాట అంటే అట్లా నిన్న మొన్నటిదాకా కూడా ఆయన ఏమన్నారంటే నన్ను ట్రోల్ చేసి వీళ్ళు పెద్దగా అవుదాం అనుకుంటున్నారు, లైమ్ లైట్ లోకి వద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఏదైతే ఆయన కాల్ రేసి చెప్పాడో చాలా మందికి ఇంకో మాట కూడా మాట్లాడిన, ధనిష్టను మూసుకోమని చెప్పండి అన్నాడు ఆయన. అచ్చతంలో నేను చెప్పకపోయినా ఆయన భాషలోనే చెప్తున్నా, ధనిష్టను మూసుకోమని చెప్పారు ఆయన. సో ఆయన ధనిష్టం ఆయన మూసుకోవడం అనేది బెటర్, ఎందుకంటే జనాలు ఇంకెంతకాలం ఏమరుస్తారండి అంటే డబ్బులు తీసుకుని. ఇప్పుడు ఇంకో మహానుభావుని చూపిస్తాగండి మీకు. ఈయన ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడు 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు అని ధైర్యంగా చెప్పినటువంటి దమ్ము నాస్ట్రాది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోతారు 25,630 ఓట్లతో ఓడిపోతున్నాడు. వీడియో ఉంటుంది అప్పటిదాకా జాగ్రత్తగా అంటే పెట్టుకోమని టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా మడిచి జాగ్రత్తగా పెట్టుకోమని. ఇప్పుడు ఈ మహానుభావుడు ఎక్కడ మనిషి పెట్టుకోవాలండి? ఆయన చెప్పిన 25,630 ఓట్లు ఏదైతుందో ఆ మెజార్టీ దాటిపోయాడు ఆయన పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారు 25,630 ఓట్లు ఏదైతే ఓడిపోతారని చెప్పాడు, ఆ మెజార్టీ దాటిపోయాడని దాదాపు ఇంకా 8-9 రోజులు ఇంకా కౌంటింగ్ పూర్తి అవ్వాల్సి ఉంది ఒకటి. అయితే వేణుస్వామి వారి విషయానికి వస్తే ఆయన ఏమన్నాడంటే నన్ను ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేసి వీళ్ళు పెద్ద మనుషులు వద్దని చూస్తున్నారు, లేదా లైమ్ లైట్ వద్దని చూస్తున్నారు అని చెప్పి అన్నాడు ఆయన. ఇవాళ ఆయనకి వేరే గత్యంతరం లేదండి, లేకపోతే ఆయన వీళ్ళు ఇప్పటికీ ఆయన బయటకు వచ్చిన క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని గేరావు చేయడం జనాలు సిద్ధంగా ఉన్నారు. ఇంకెంతకాలం అండి? అంటే ఇప్పుడు ఒకరిని కొమ్ము కాస్తూ ఒకరి యొక్క ప్రాబల్యం కోసం, వాళ్ళ యొక్క ప్రాపకం కోసం, లేదా వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి లబ్ధి పొందామని చెప్పి ఎంతకాలం ఇట్లా తమాషాలు చేస్తారు వీళ్ళు? అంటే అదొకటే లక్ష్యంగా కదా. అట్లంటే ఆయన గతంలో చెప్పిన కొన్ని విషయాలు కరెక్ట్ అయినాయి. ఇప్పుడు ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు, ఎన్డీఏ ప్రభావం క్రికెట్ లో గుగ్గులే అంటారు. అదే అన్న, క్రికెట్ లో గుగ్గులే అంటారు. ఇప్పుడు 10 రాళ్ళు వేసారండి, ఏదో రాయి తగలకపోతా ఆయన అదృష్టం బాగుండి ఇప్పుడు రాళ్ళు తగిలాయి, ఆయన అదృష్టం బాగుండి ఇప్పుడు రాళ్ళు తగిలాయి, ఇప్పుడు తగల్లా. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీకు మొన్న తెలంగాణ విషయంగా చూసుకుంటే కనుక తెలంగాణ ఎలక్షన్లో కూడా కేటీఆర్ చక్రం వెళ్ళబోతున్నాడు, అసలు రాజ్యం వెళ్ళబోతున్నాడు, చక్రం తిప్పబోతున్నాడు అన్నాడు. ఏమైందండి? సో అంతకుముందు ఆయన కలిసి వచ్చింది. ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడ చూసా కిరాకార్పి చెప్తున్నాడు, ఏడో పబ్బుల్లో కూర్చుంటాడు, నలుగురు మాట్లాడే మాటలు విని ఈయన వచ్చి మనకు చెప్పి జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నాడని చెప్పి ఏదైనా అవన్నీ పక్కన పెడితే ఒక జనాల యొక్క నమ్మకం అంటే జ్యోతిష్ శాస్త్రమే కొద్ది గొప్ప నమ్మకంగా ఉంది. దాన్ని కూడా పూర్తిగా జనాలు అసలు వ్యతిరేకించే విధంగా, లేకపోతే దాన్ని విశ్వసించే కూడని విధంగా తీసుకెళ్లే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తాను. అంటే హిందుత్వం మీద ఉన్నటువంటి, లేకపోతే హిందూ శాస్త్రం మీద, జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా పోగొట్టే విధంగా ఇలాంటి కొంతమంది చీడపురుగులు వచ్చి దాన్ని గబ్బు పడతా ఉన్నారు తప్పితే అంతకుమించి ఏం లేదు. అట్లంటే అదే హిందూ ధర్మానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే పరిపూర్ణానంద స్వామి కూడా నిన్న రాత్రే మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది. మీకు అదే చెప్తున్నాను, కొంతమంది ఉన్నారండి అంటే వీళ్ళ వల్ల వాళ్ళు లబ్ధి పొందారా, వాళ్ళ వల్ల వీళ్ళు లబ్ధి పొందారా, లేకపోతే వీళ్ళకి చీకటి ఒప్పందం తెలియదు. కానీ మీకు ఇంకో లాస్ట్ 175 సీట్లు 174 సీట్లు రిజల్ట్ అనౌన్స్ అయిపోయి